ఆశీర్వదిస్తాడా? నమ్మకమైన బిడ్డలుగా మనము ఉండాలి. అలాగా ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. చూడండి, మరి కుటుంబంలో భారం ఏది? కుటుంబంలో భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, భార్య భర్త వస్తే పిల్లలు రాదు. చూడండి, కుటుంబాలకు వస్తే మన మందిరంలో ప్లేస్ కూడా ఉండదు. మా ఫ్యామిలీ కూడా, మా కుటుంబం కూడా చెప్తున్నా, నా కుటుంబం గమనించాను. లేకపోతే మన ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డల ద్వారా కుటుంబాలు అందంగా వస్తే మందిరం చక్కగా నింపబడుతుంది. మన చూసి ఇరుగు పొరుగు వారు కూడా వస్తారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ తలాంతులను, ఆ గొప్ప రక్షణను మనము సద్వినియోగం చేస్తున్నప్పుడు ఇతరులకు ఆశీర్వదకరంగా మనము ఉంటాం. లేకపోతే ఏమంటాడు? సోమరమైన చెడ్డ దాసురాలు అంటాడు. ఆ ఒక్క తలాంతు తీసుకున్నప్పుడు వాడు ఏం చేశాడు? గుంట తీసి గుంటలో పెట్టేశాడు, కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుని అగ్నిలో పడవేమన్నాడు. చూడండి, అంటే దేవుడు నీకు ఇచ్చిన తలంతులను ఉపయోగించుకోలేదు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, మారు మనసు నువ్వు ఒక్కడే ఉంచుకుంటున్నావు. నువ్వు రక్షించబడ్డావా? ప్రభువుని నమ్ముకున్నావా? రక్షించబడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? అయితే నువ్వు ఒక్కదానివే ఉంచుకుంటావా? ఆ రక్షణను, ఆ సంతోషాన్ని, ఆ ప్రేమను యేసయ్య నీ కోసం నా కోసం కలవలసిన తన ప్రాణం పెట్టాడు కదా. ఆ గొప్ప రక్షకుని గురించి ఏం చేయాలి? మనము ఇతరులకి చెప్పాలి. ముందు మన ఇంట్లో వాళ్ళు చెప్పాలి. మన ఇంట్లో వాళ్ళు అందరూ వస్తున్నారా? అందరూ వస్తున్నారు. అందరూ తీసుకొని రావాలి. భక్తుడైన యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదును. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి మన కుటుంబాలే రాలేదు కదా. కాబట్టి ఆ విషయమే మనం చింతపడాలి, భారం కలిగి ఉండాలి. దేవుడిచ్చిన ఈ తలంతులు, ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మరి చూడండి, మనము పైన వాక్యం చూసినట్లయితే మరి ఇది కృపాకాలము, రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. ఏ క్షణంలో ఏం జరిగిందో మనకి తెలియదు. కానీ మెలకువగా ఉండమన్నాడు ప్రభు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. సాతాను ఎలా తిరుగుతున్నట్టు గర్జించు సింహంలాగా తిరుగుతున్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యుద్ధాలు జరుగుతున్నాయి కదా. తెలుసా మీకు? యుద్ధములు ఇస్రాయల్ దేశంలో ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు చూస్తున్నారా వెంకటేశ్వర గారు? టీవీలో చూస్తున్నారా? యుద్ధాలు జరుగుతున్నాయి ఇస్రాయల్ దేశంలో. ప్రపంచం అంతానికి ప్రభు రాకడకే సూచనలు జరుగుతున్నాయి. 90 గుర్తులు ఉన్నాయి. వాటిలో 70 గుర్తులు నెరవేరాయి. ఇంకెన్ని ఉన్నాయి చెప్పండి? 90లో 70 గుర్తులు ఎన్ని ఉన్నాయి? 20 గుర్తులు ఉన్నాయి. అవి త్వరగా జరుగుతూ ఉన్నాయి. సాతాను అంత్యక్రీస్తు ఎలాగ అందరూ మోసం చేస్తున్నాడు. హైదరాబాద్లో ఒక లేడీ నేనే యేసు ప్రభుని, మీరు యూట్యూబ్లో చూసారా? నేనే యేసు ప్రభుని, మీరు నా మాట వినండి, మీరు వచ్చి నా కాళ్ళకు నమస్కారం చేయండి అంటుందంట. హైదరాబాద్లో ఒక లేడీ నేనే యేసు ప్రభుని అంటున్నదట. చూడండి, నిజంగా టీవీలో కానీ లేకపోతే మొబైల్స్ ద్వారా కానీ ప్రభు రాకడ గురించినటువంటి అనేక సూచనలు మనం తెలుసుకుంటా ఉన్నాం. మరి మనం సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? ప్రభు ఇచ్చిన తలాంతులు మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? సాతాను ఇశ్రాయేలు ప్రజలను మోసం చేసి అదేం చేస్తుందంటే నేనే మెస్సియా అని ఇద్దట. చూడండి, యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది. అక్కడ నిషిద్ధమైన దాన్ని బలి అక్కడ అర్పించడానికి అది సిద్ధపడుతుంది. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలంగా జరుగుతూ ఉంటే ప్రపంచమంతా ప్రజలందరూ మోసం చేస్తుంది అంత్యక్రీస్తు అనేవాడు మోసం చేస్తాడు. ఎలాగా మోసం చేస్తారంటే ప్రభువు ఆ యొక్క రెండవ రాకడలో ముందుగానే ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడుతున్నది. ఇప్పుడు మన సంఘంలో ఈ యొక్క గ్రామంలో ఈ సంఘం గోపాలపురంలో మనందరూ ఇక్కడ చర్చిలో ఉన్నాం. సడన్గా మనందరం మాయమైపోయామనుకో. అంటే మాయమైపోవడం అంటే ఏంటి? ప్రభు వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఈ సంఘంలో ఉన్నటువంటి ఆ షాపుల దగ్గర ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ సంఘం గోపాలపురంలో పెద్ద చర్చి ఉన్నది. ఆ చర్చిలో ఒక 50-60 మంది దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నారు, ఏం కనిపించట్లేదని చెప్పేసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అయితే మనం ఏం చేస్తున్నాము? ప్రభువు బోధగానే రక్షించబడినటువంటి మనము వాళ్ళకు మాత్రమే శబ్దం వినపడుతుంది. క్షణపాటులో మనందరం కూడా మాయమై ఆయనతో పాటు ఎత్తబడతాం. ఆయనతో పాటు మనము మధ్యాకాశానికి ఎత్తబడతాం.
అప్పుడు అంత్యక్రీస్తు వస్తాడు. వచ్చి మీరేం కంగారు పడబాకండి, ఎక్కడికి వెళ్ళారో ఏం చేస్తున్నారో నేను పట్టుకొస్తాను, వాళ్ళు తీసుకొస్తానని ఈ విధంగా ప్రపంచం అంతా కూడా తన ఆధిపత్యంలో తీసుకుంటుంది. తీసుకొని 7 సంవత్సరాల భయంకర శ్రమలు, 7 సంవత్సరాలు గొర్రెపిల్ల పిండి విందుంటున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ 7 సంవత్సరాలు 7